గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గం పొన్నూరు అసెంబ్లీ నియోజకవర్గం అయిన పెదకాకానిలో మనం ఉన్నాం. పెదకాకాని గతంలో వేరేలా ఉండేది, ఇప్పుడు కాస్త మారినట్టే కనపడుతుంది. ట్రాఫిక్ సమస్య ఎక్కువగా ఉండేది, ప్రస్తుతానికి ట్రాఫిక్ సమస్య కూడా పోయినట్టు కనపడుతుంది. ఒకసారి బ్రదర్ని అడుగుదాం. బ్రదర్, ఏ ఊరు మీద? ఈ ఊరేనా? పెదకాకాని. ఈసారి పార్లమెంటులో పెమ్మసాని వర్సెస్ రోసయ్య జరుగుతుంది కదా ఫైట్, ఎవరికి అవకాశం ఉంటుంది ఈసారి? ఏమో మనం చెప్పలేమన్న. ఎట్లా అనిపిస్తుంది నీకు? టాక్ ఎట్లా అనిపిస్తుంది? టాక్ అంటే మనం చెప్పలేము అసలు. ఏ టాక్ కూడా చెప్పలేవా? టాక్ అంటే ఇక చూపు చూస్తే పెంపసానికే ఉంది. ఊపు చూస్తే మనం అనుకోవటం. అదేలే. మిగతా ఎవరు బాగా చేశారు? టీడీపీయా లేకపోతే వైసీపీ బాగా చేసిందా అని అంటే మన దాని గురించి తెలియదు. కిలర్ వర్సెస్ పెమ్మసాని ఎవరు అనిపిస్తుంది? ఎవరు గెలుస్తారు అనిపిస్తుంది? నాకేం తెలిసిందన్న, ఎందుకంటే నేను లాల్లాకలు కాబట్టి. మా తుళ్ళూరు అన్న. తుళ్ళూరా? తుళ్ళూరు అయినా కానీ మీకు ఎంపీ వీళ్ళేగా. మరి మా ఊరు వరకు అయితే ఎంపీ పెమ్మసాని గారు గెలుస్తారు. మీ ఊరు వరకు కాదుగా, మొత్తం గుంటూరు పార్లమెంట్ వరకు కదా. పెమ్మసాని గారు గెలుస్తారు. అవునా? ఏంటి నమ్మకం? రాజధాని మీ ప్రాంతానికి మళ్ళీ తీసుకొస్తాడని అనిపిస్తుందా? అంటే మెయిన్ వెల్ ఎడ్యుకేటెడ్, ఎంతకన్నా చెప్పలేము. వెల్ ఎడ్యుకేటెడ్ కాబట్టి అలానే ఒక కంపెనీకి నేను ఒక మేనేజర్ చైర్పర్సన్ అనుకుంటా, నాకు తెలియదు పూర్తిగా. అంటే వెల్ ఎడ్యుకేటెడ్ అంటే వెల్ ఎడ్యుకేటెడ్ చాలామందే ఉంటారు కదా, ఈయనొక్కడే ఎందుకు నమ్ముతారు? అంటే యాక్చువల్గా నా ప్రశ్న ఏంటంటే, వెల్ ఎడ్యుకేటెడ్ అనేవాళ్ళు చాలామంది ఉంటారు, ఈయన వెల్ ఎడ్యుకేటెడ్, వెల్ సెటిల్డ్, వెల్త్ పరంగా కూడా బాగా ఉన్నటువంటి వ్యక్తి, అందుకే నమ్మాలా అనేది? అలా అని కాదు, ఇంతకుముందు ఆల్రెడీ చూశారు వైసీపీని, కానీ రోడ్డు పరంగా కానీ ఒక కంపెనీస్ పరంగా కానీ రాజధాని తీసేయటం కానీ మిగతా వాటికి నో యూజ్ అనమాట వైసీపీ అనేది. సో దాని పరంగా ఏంటంటే గుంటూరు కూడా ఫస్ట్ నుంచి కూడా టీడీపీ కంచుకోవడం అనమాట ఎంపీ సీట్ అనేది. ఓకే ఓకే. మొన్నటి దాకా కూడా అంటే కంచుకోవట్లు వేరు కదా, ఎవరు ఏం చేశారో కూడా చూడాలి కదా, బాగా చేశారా లేదా? ఎమ్మెల్యే సీట్లు చూశారు కదన్నా, బాగా చేశారా లేదా? దీనికి ఎంపీ సీట్ చూడాల్సిన అవసరం ఉంది. అదే సంగతి. అంతకన్నా మళ్ళీ పెమ్మసాని గెలుస్తాడు. అది కాక ఏంటంటే మన రాజధాని విషయంలో కూడా ఇప్పుడు తీసేసిన గల్లా జయదేవ్ గారు కానీ వాళ్ళు ఫైట్ చేయటం కానీ ఇప్పుడు నాకెందుకులే అనుకోలేదు. ఇప్పుడు ఎవరైనా కొంతమంది ఉంటారు, మా తాడికొండ ఎమ్మెల్యే గారు ఉన్నారు శ్రీదేవి గారు, మాకెందుకులే అనుకున్నారు. తర్వాత పార్టీ మారిన తర్వాత జై అమరావతి అన్నారు. అదే పార్టీలో ఉండి జై అమరావతి ఉన్నట్టు ఆమె ఈసారి గెలిచేదేమో టీడీపీలోకి వచ్చున్నాం, వైసీపీలో ఉన్న అలా పార్టీలో ఉన్నప్పుడు జై అమరావతి అనడానికి ఒప్పుకోలేదేమో ఆ పార్టీ వాళ్ళు. నీకు ఓట్లు వేసింది పార్టీ వాళ్ళు కాదు కదన్నా, జనాలు కదా. జనాలు కదా, అప్పుడు జనాలను చూసుకోవాలి. లీడర్ అంటే ఎవరు? వాళ్ళు ఏమంటారు, జనాలు ఎన్నుకునేవాడు కదా లీడర్ అనేవాడు. జనాలు నచ్చింది చేయాలి కానీ పార్టీ చెప్పింది చేయకూడదుగా. గుంటూరు పార్లమెంట్ వరకు మాత్రం డెఫినెట్గా ఆయన పెమ్మసాని చంద్రశేఖర్ గెలుస్తాడండి. ఎందుకంటే పెమ్మసాని, నేనేం టీడీపీ ఏం కాదు నేను, బట్ ఆయన ఎందుకు గెలుస్తాడు అంటున్నానంటే, ఆయన ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈజ్ అన్ ఎడ్యుకేటెడ్, ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్. రోసయ్య కూడా ఎడ్యుకేటెడే కదా? ఎడ్యుకేటెడ్, ఈయన డాక్టర్ కదా, రోసయ్య గ్రాడ్యుయేట్. ఈయన ఎడ్యుకేటెడ్ అంటే ఎడ్యుకేషన్లో ఎక్కువ తక్కువ అని కాదు నేను అంటుంది, బట్ ఆయన ఏంటంటే ఈజ్ అన్ ఎంబీబీఎస్, ఎంసెట్లో ఒక సెకండ్ ర్యాంక్ కొట్టి ఆయన ప్రూవ్ చేసుకొని స్టడీ చేసిన ఆయన. ఆ తర్వాత యూఎస్ వెళ్ళేసి అక్కడ కూడా సక్సెస్ఫుల్ పర్సన్ ఆయన. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన ఏదో ఈసారి ఎలక్షన్స్ కోసం యాజ్ అన్ ఎన్ఆర్ఐ నాకు ఒక క్రెడిబిలిటీ ఉంది అని వచ్చింది కాదండి. ఆయన దాదాపుగా ఒక 10 years నుంచి ఆయన పాలిటిక్స్లోకి రావాలని చెప్పేసి ఒక ఉద్దేశంతో ఉన్నాడు. ఆయన ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. ఈసారి ఆయనకు అవకాశం వచ్చింది కాబట్టి డెఫినెట్గా ఆయన ఫ్రంట్ ఎండ్లో ఉన్నాడు. ప్లస్ ఇదొకటను, ఇంతకుముందు ఆయన ఆల్రెడీ నేను పుట్టిన ప్లేస్కి కానీ నేను చదివిన ప్లేస్కి కానీ ఆల్రెడీ నేను ఏదో ఒకటి ప్రూవ్ చేయాలని చెప్పేసి ఆయన ఆల్రెడీ ఒక స్కూల్ కూడా స్టార్ట్ చేశాడు బుర్రిపాలెంలో. ఒక ఇంటర్నేషనల్ స్కూల్ కూడా ఆయన అక్కడ స్టార్ట్ చేశాడు. అక్కడ ఆయన ప్రూవ్ చేసుకున్నాడు కూడా. అంటే పర్టికులర్లీ ఈ ఎలక్షన్ కోసం అని రాలేదు ఆయన సక్సెస్ఫుల్గా యాజ్ ఎ సక్సెస్ఫుల్ పర్సన్గా ఆయన జర్నీ ఆల్రెడీ ప్రూవ్ చేసుకుంటాడు. సంథింగ్ ఐ వాంట్ టు డూ టు ద పీపుల్. ఇదంతా తెలుసా కాన్స్టిట్యున్సీలో, పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో ఆయన గురించి? ఇప్పుడు మీరు యూట్యూబ్ ఛానలే కదా ఇది, మీలాంటి యూట్యూబ్ ఛానల్స్ చాలామంది కూడా చూస్తున్నాం. ఇప్పుడు మెయిన్ ఫ్రేమ్ మీడియా కంటే కూడా మీలాంటి యూట్యూబ్ ఛానల్సే చాలా జనాల్లోకి వెళ్ళిపోయింది. ఎందుకంటే ఇప్పుడు చూడండి, అందరి దగ్గర కూడా మొబైల్స్ ఇవన్నీ ఉన్నాయి కదా.
సో డెఫినెట్గా సోషల్ మీడియా అనేది వన్ ఆఫ్ ది మేజర్ పార్ట్. కొత్తగా వచ్చాడు కదా రాజకీయాలు అదే మీకు చెప్పింది ఇప్పుడు దాకా నేను అదే ఈజ్ నాట్ న్యూ టు ద పాలిటిక్స్ ఆయన. ఓకే ఓకే పాలిటిక్స్లో ఫస్ట్ టైం ఆయన కంటెస్ట్ చేస్తున్నాడు అంతే, బట్ జనాల్లో ఉన్నాడు. తెలిసిన వ్యక్తి. పాలిటిక్స్ కాదు నేను చెప్తున్నా, జనాలకి ఏదో ఒకటి చెయ్యాలి అనేది. పాలిటిక్స్ అందరికీ తెలుసు, జగన్కి తెలుసు. ఇదంతా ఒక ఎత్తు అయితే ఇప్పటి వరకు ప్రచారంలో లేదా హామీలు ఇవ్వడంలో ఇదంతా ఒక ఎత్తు మళ్ళీ. సో ఇప్పుడు ఇచ్చినటువంటి హామీల్లో వైసీపీ హామీలు, టీడీపీ సూపర్ 6 అని, ఈయన ప్రత్యేకంగా ఉద్యోగాల విషయంలో యువతకి పెంసాని ఇస్తున్నటువంటివి, వీటన్నింటిలో పెంసాని వైపే నమ్మకం కలుగుతుందా లేదా హామీల వైపు ప్రజలు ఈ సంక్షేమం వైపు మళ్ళీ అవకాశం? అది మనం రేపు June 4th చూడాలండి. అది June 4th చూడాలి. అది నేనైతే యాజ్ ఆఫ్ నౌ మీకు పార్లమెంట్ విషయంలో పెంసాని, ఎందుకంటే నాకు యాజ్ అన్ న్యూట్రల్ పర్సన్గా నేను చూస్తుంది ఏంటంటే ఇద్దరిని, రోసయ్య గారిని. రోసయ్య నాకు సీనియర్ ఆయన యాక్చువల్గా. నేను జేకేసీ చదివింది, నాకు రోసయ్య సీనియరు. బట్ ఎందుకని ఆయన ప్రచారంలో కూడా కొంచెం అంత వెనకబడి ఉన్నాడేమో అనేది ఒక నార్మల్ జనరల్ టాక్ ఉంది. బట్ ఈయన చాలా అగ్రెసివ్గా, అంటే కానీ ఈయన డబ్బు ఉండడం వల్ల ప్రచారంలో కాస్త ముందున్నాడు, మేబీ అడ్వాంటేజ్ అయ్యి ఉండొచ్చు. ఇప్పుడు మన ఇండియన్ పాలిటిక్స్ అని ఎట్లయిపోయింది ఏంటంటే వితౌట్ మనీ మనం పాలిటిక్స్ని ఎక్స్పెక్ట్ చేయలేము. అదైతే వాస్తవం, దాని గురించి మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి. ప్లస్ ఇంకొకటి ఆయన ఎఫిడవిట్ చూసినా కూడా ఆయన ఏమని చెప్తున్నాడంటే ఈజ్ నాట్ హైడింగ్ ఎనీథింగ్. ఆయన హైడ్ అయిన్ చేయట్లేదు ఎక్కడ కూడా. నాకు 5,785 crores నాకు ఎఫిడవిట్లో చూపించాడు ఆయన. అంత డేర్గా, అంత వైట్ మనీయే కదా అదంతా కూడా. అంత ఫెమిలియర్గా చూపించే పాలిటిషియన్స్ కూడా మన ఇండియాలో చాలా తక్కువ అండి ఆయన. బట్ ఆయన ఇంటర్వ్యూస్ కానీ ట్రాన్స్పరెంట్ ఉన్నాడు. ప్లస్ ఆయన చెప్పేది కూడా ఏంటంటే అన్నెసరీగా మీకు ఏదో నేను ఒక్కసారి స్వర్గం చేసేస్తాను నేను మొత్తం ఇదే. జగన్ మీదనే, జగన్ నువ్వేరా నా మీద పోటీకి అని అంటున్నాడు. అంటే అది కాన్ఫిడెన్స్ అనుకోవాలా లేకపోతే రాజకీయాల్లోకి వచ్చాడు కాబట్టి అలా జనరల్గా అది టూ మచ్ అనిపిస్తుంది అండి ఒక్కోసారి నాకు. జగన్ అనేది ఆయన ఒక స్టేట్ లీడర్ ఆయన. బట్ యాక్చువల్గా ఏంటంటే కాన్ఫిడెన్స్ లెవెల్ చూడాలి మనం అక్కడ. అగ్రెషన్ కంటే కూడా మనం చూడాల్సింది ఏంటంటే కాన్ఫిడెన్స్ లెవెల్. అంత కాన్ఫిడెంట్గా ఉన్నాడు. రేపు గెలుస్తాడా లేదనేది పీపుల్ విల్ డిసైడ్ అండి. బట్ ఏంటంటే కాన్ఫిడెన్స్ అనేది ఉండాలి కదా ప్రతి మనిషి. తన వైపు చూడాలనిపించేలాగా ఇప్పుడు ఏదైతే 2019లో జగన్ నాకు ఒక ఛాన్స్ ఇవ్వండి అన్నాడు చూసారా, అట్లా జగన్ ఛాన్స్ ఇచ్చారు. ఈ ప్రూవెన్ హిమ్సెల్ఫ్. ఆయన గెలుస్తాడా లేదనేది పీపుల్ డిసైడ్ చేస్తారు. బట్ పెంబసాని చంద్రశేఖర్ బెత్తరం గుంటూరు కాన్స్టిట్యున్సీలో నేను చెప్పడం అనేది కాదండి, బట్ అందరూ కూడా పీపుల్ ఆర్ టాకింగ్ అబౌట్ యాక్చువల్గా.